నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. మొన్న పూణేలో బస్లో రేప్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నేను పోలీస్ అని చెప్పి అమ్మాయికి అడ్రస్ చెప్తా, ఏ బస్ ఎక్కాలో అని తీసుకెళ్ళి అడ్రస్ చెప్తా అని చెప్పి అమ్మాయిని బస్లోకి తీసుకెళ్ళి రేప్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే అమ్మాయిని, ఆ అమ్మాయికి 26 ఏళ్ళు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆ పూణే రేప్ కేసుకి సంబంధించి ఇంకొక సంచలన వార్త వచ్చింది. అసలు కొంతమంది లాయర్లు డబ్బు కోసం పనిచేస్తున్నారో, లేకపోతే నేను తీసుకున్న ఆ ముద్దాయి తరపు కేసు తీసుకున్నా కాబట్టి అవతల వాడు నా క్లయింట్ తప్పు చేసినా సరే వాడిని నేను సమర్థించాలి అని చెప్పి తప్పుడు వ్యక్తి తరపున కేసు తీసుకున్నా మా వాడు మంచోడు అని చెప్పడానికి అసలు కొంచెం కూడా ఎథిక్స్ లేకుండా ఎంత చండాలంగా వాదిస్తున్నారంటే ఈ పూణే కేసు విషయమే మనకు అర్థమవుతుంది. ఈ కేసు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడే చెప్పా కదా, బస్లో ఆమెను రేప్ చేశారని. అయితే ఆ అమ్మాయి తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి కేసు పెట్టింది, ఇది కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆ కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇతని ముద్దాయి ఎవరు, దత్తాత్రేయ రామదాస్ గడే. అతని తరపున వాదించే లాయర్ ఏం చెప్తున్నాడంటే, మావోడు అందగాడు, మావోడు అసలు ఈ రేపేం చెయ్యలేదు, ఆ అమ్మాయే మావోడితో కలిసింది, తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి ఏమనిపించిందో తెలీదు, వెళ్ళేది మళ్ళీ వెనక్కి వచ్చి కేసు పెట్టింది మావోడి మీద. సో తప్పంతా అమ్మాయిదే ఉంది. అసలు ఆ అమ్మాయి ఆగి ఉన్న బస్సు దగ్గరికి ఎందుకు వచ్చింది? మావోడు చెప్పిండు ఓకే, ఆ అమ్మాయి ఎన్నో రోజుల నుంచి ఆగి ఉన్న బస్సులోకి ఎందుకు వచ్చింది? అందులో లైట్లు కూడా లేవు. అలాంటప్పుడు ఆ అమ్మాయికి ఆలోచన రాలేదా? అలా ఎలా వచ్చింది? మావోడు తప్పులేదు, ఈ అమ్మాయి కావాలనే మావోడితో కలిసిందని చెప్తున్నారు. ఆ బస్సు కొన్ని రోజులుగా ఆ స్వర్గేట్ బస్ స్టాండ్లోనే ఉంది. అంటే అది పాడుబడిపోయిన బస్సు అలానే ఉండింది. ఆ బస్సులో మాకు చాలా కండోమ్స్ కనిపించాయి అండ్ అమ్మాయిల లోదుస్తులు కూడా చాలా కనిపించాయి. ఆ బస్సులో కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇతను కూడా చాలా మందిపై ఆ బస్సులోనే అసాంఘిక కార్యకలాపాలు చేశాడు. ఇప్పటికే అతని మీద 6 కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఇది 7వ కేసు. పోలీసుల వర్షన్ ఇలా ఉంటే, ఇతను తరపు లాయర్ వర్షన్ ఏమో ఈ విధంగా ఉంది. సో ఇక మీరే చెప్పాలి, ఆ లాయర్ చేసింది కరెక్టా కాదా అనే విషయాన్ని. Yeah.